ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, దేవుని గురించి తెలుసుకోవాలంటే, దేవుని మనస్సును గురించి తెలుసుకోవాలంటే, దేవుని వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే, దేవుని ఆలోచనల గురించి తెలుసుకోవాలంటే, దేవుని శక్తిని గురించి, దేవుని బలమును గురించి తెలుసుకోవాలంటే, దేవుని ప్రేమను గురించి, దేవుని దయను గురించి, దేవుని యొక్క గుణలక్షణాల గురించి తెలుసుకోవాలంటే, దేవుని సామర్థ్యమును గురించి తెలుసుకోవాలంటే, దేవుని చేసే అద్భుతాల గురించి తెలుసుకోవాలంటే, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాల గురించి తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఆసక్తితో, ఓపికతో, ఆలోచనతో, దేవుని గురించి తెలుసుకోవాలన్న తృష్ణతో, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని చదవాలండి. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని ఆసక్తితో, ఓపికతో, ఆలోచనతో చదువుతారో వారు దేవుని గురించి తెలుసుకోగలరు, దేవుడు చెప్పినట్లుగా జీవించగలరు. అందుకు తగిన ఫలితాన్ని అనగా ఆశీర్వాదాన్ని, దీవెనలను, అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకోగలరు. ఒకసారి ఆలోచన చేద్దామండి. బైబిల్ గ్రంథాన్ని చదువుదామా, దేవుని గురించి తెలుసుకుందామా, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దామా, అందుకు తగినట్లుగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందామా.